ఇది నాకు ఇప్పుడు 79 సంవత్సరాలు. చివరి శ్వాస వరకు ఈ స్కాలర్షిప్ల కార్యక్రమం చేస్తూనే ఉంటాం. నా తర్వాత నా మనవడు చేస్తాడు. నా మనవడు ఇవాళ రాలేదు కానీ నా మనవడు చేస్తాడనేది శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా స్కాలర్షిప్లు తీసుకున్న పిల్లలందరూ కూడాను రేపొద్దున మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు, బాంబర్ విమానాలు మహిళలు కూడా నడుపుతున్నారు. మొన్న టెర్రరిస్టుల మీద బాంబులు వేసి వచ్చారు పాకిస్తాన్ మీద. మరి ఆ స్థాయికి వీళ్ళంతా ఎదగాలని నా కోరిక. ఈ గుంటూరు నుంచి వెళ్ళినటువంటి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎప్పుడూ నిర్విఘ్నంగా సాగుతూనే ఉంటుంది. వీళ్ళందరికీ కూడాను దేశభక్తిని చెప్పవలసింది. ఒక గంట ముందు వీళ్ళని భరత్ మాతాకి జై అంటే పిక్కటలేని చెప్పారు. భరత్ మాత అది దేశభక్తి మాట కనపడింది. రేపొద్దున వీళ్ళు చేసే దేశానికి చేసే సేవలో మరి ఈ కార్యక్రమం ఇంతమంది పెద్దల మధ్య చేస్తున్న కార్యక్రమం వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా ముందు కూడాను స్కాలర్షిప్లు ఇస్తూనే ఉంటాము. ప్రతి సంవత్సరం యావరేజ్న 1.5 నుంచి 2 కోట్ల వరకు అని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.